మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ గైనకాలజిస్ట్ వెల్లంకి జానకి మ్యామ్. ఈరోజు జానకి మ్యామ్ మనతో ఎందుకున్నారంటే, ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం చాలా మందిలో నరాల బలహీనత ఉందంటే విటమిన్ B12 లోపం ఉందని చెప్పి చాలామంది చెప్తుంటారు. అసలు నరాల బలహీనతకి విటమిన్ B12కి సంబంధం ఏంటి? అసలు విటమిన్ B12 మనలో తగ్గితే నెర్వ్ వీక్నెస్ వస్తుందా? ఈ విషయాలన్నీ మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, చాలా మందిలో నరాల బలహీనత ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం వస్తే షూర్గా విటమిన్ B12 తగ్గింది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో దానికి సంబంధం ఏమైనా ఉందా? మంచి ప్రశ్న అండి ఇది. నేను కూడా దీని గురించి కొంత అవగాహన పెంచుకోవడానికి కొన్ని బాగా డెప్త్ స్టడీ కొంచెం చేశానండి. నేను దానిలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఒక బ్రహ్మాండమైన ఒక ఎమైనో యాసిడ్ ఉంది, దాని పేరు మిథియోనిన్. మిథియోనిన్ అనేది ఒక ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్. దాని నుంచి ఏమొస్తుందంటే హోమోసిస్టీన్ వస్తుంది. మీరు వినే ఉంటారు, ఆక్సిడేటివ్ స్ట్రెస్, DNA డ్యామేజ్, క్యాన్సర్, ఆల్జీమర్, అసలు ఏది ఏమైపోయినా ఎక్కడికి పోయినా మనకి ఏం చెప్తారండి? ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని చెప్తారు. అసలు ఇట్లన్నిటికి ఏమిటి సంబంధం అని మనం తెలుసుకుంటే, ఈ మిథియోనిన్ నుంచి హోమోసిస్టీన్ నుంచి వచ్చింది. హోమోసిస్టీన్ నుంచి మీకు 3 రకాలైన విటమిన్లు ప్రాసెస్ అవుతాయి. ఒకటి ఫోలిక్ యాసిడ్, B6, B12. ఓకే మ్యామ్. సో అందుకనే మనకి నాన్ వెజిటేరియన్స్కి ఏ గొడవ లేదు. B12 వాళ్ళకి విరివిగా దొరుకుతుంది. లివరు, మీటు, ఎగ్, మిల్క్ వీటిలన్నిట్లో చాలా బాగుంది. ఈ వేగన్స్ వెజిటేరియన్స్కి చాలా కష్టం. అందుకని ఫుడ్ని ఫోర్టిఫై చేస్తున్నారు, అది కూడా వేగన్ ఫుడ్స్ నుంచే. ఓకే మ్యామ్. ఇది వెజిటేరియన్స్కి ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి. ఏంటంటే వేగన్స్ అని కొంతమంది కనీసం డైరీ ప్రోడక్ట్స్ కూడా తీసుకోవట్లేదు, ఎగ్ తీసుకోవట్లేదు. అట్లాంటి వాళ్ళకి వాళ్ళు తినే వెజిటబుల్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. మెయిన్గా ఆల్మండ్ మిల్క్ అని డెవలప్ చేశారు. ఏం లేదు, నానబెట్టి దాన్ని తొక్క తీసేసి దాన్ని క్రష్ చేసేస్తే ఆల్మండ్స్ నుంచి వచ్చే మిల్క్ అనమాట. వాటి నుంచి కూడా వెజిటేరియన్ ఉంది. కాకపోతే ఇక్కడ మనం కొన్ని తెలుసుకోవాల్సిన ఎసెన్షియల్స్ ఉన్నాయండి. దానిలో ఏంటంటే అధికం అయిపోయింది అనుకోండి ఏదైనా, చాలా మంచిది కదా అని ఎక్కువగా తీసేసుకున్నారనుకోండి, అది చాలా ప్రమాదం. దీన్ని హోమోసిస్టినీమియా అంటారు. ఎక్కువైపోతే యూరిన్లోంచి కూడా వచ్చేస్తుంది ఇది. ఎందుకంటే వాటర్ సాల్యుబుల్ బేస్డ్ ఇవన్నీ. B6, ఫోలేటు, తర్వాత లేకపోతే B12 అనేవి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. కానీ ఎక్సెస్ అయినందువల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి మతిమరుపు, కొంచెం మర్చిపోతూ ఉంటారు. మీరే అంటూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి ఈరోజు నేను మటన్ బిర్యానీ తిన్నాను, డల్గా ఉంది మేడం అంటుంటారు కదా. అట్లా కొంచెం ఒక్కొక్కసారి నాన్ వెజిటేరియన్స్లో ఈ చిన్న ఈ మైండ్ కొద్దిగా తగ్గింది, ఆ పేస్ అనడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి మనం స్టడీ చేసి బయోకెమిస్ట్రీని బాగా గట్టిగా డెప్త్ స్టడీ చేస్తే అర్థమవుతూ ఉంటాయి. ఒకటి డిమెన్షియా, 2 కొంచెం పెద్దవాళ్ళలో మీరు గమనించి ఉంటారు, ఆల్జీమర్స్ డిసీజ్ అంటారు, విన్నారా? వాళ్ళకి అసలు గుర్తుండదు ఏమీ, వాళ్ళు మర్చిపోతుంటారు అనమాట. వాళ్ళకి ఏం గుర్తుండదు, వాళ్ళ పేరు గుర్తుండదు, వాళ్ళ పరిసరాలు గుర్తుండవు. సో ఇవన్నీ ఉంటాయి, స్లో ప్రాసెస్ అయిపోతుంటుంది. ఆ తర్వాత నరాల బలహీనత, మీరు ఇందాక అడిగారు కదా B12కి దీనికి లింక్ ఏంటని. అది ఎక్సెస్ అయిపోయింది, దానికి యూటిలైజేషన్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్తో DNA డ్యామేజ్ అయింది, మైటోకాండ్రియా దెబ్బతింది, విచ్ ఈజ్ ఏ ఏజింగ్ ప్రాసెస్. అంటే ఓల్డ్ ఏజ్ అవుతున్న కొద్దీ ఇవన్నీ ప్రబలుతూ ఉంటాయి కదా. సో దాని నుంచి మనం దగ్గరగా ఉండాలి నేచర్కి అంటే కనుక మనం ఏం చేయాలి అంటే, ఈ కృత్రిమంగా వచ్చే ప్రోడక్ట్స్ని తగ్గించి న్యాచురల్గా ఉండేవి మనం ఎక్కువ తీసుకుంటే మంచిది. కానీ కొన్నిట్లోనే ఈ వెజిటేరియన్స్కి చీజ్ కూడా తీసుకోరు వాళ్ళు. ఈ వేగన్స్ అనేవాళ్ళు వెజిటేరియన్స్ తీసుకుంటారు, వాళ్ళకి చీజ్ మంచిదే, చీజు నట్స్ మంచివే. కానీ పూర్తిగా వేగన్స్కి ఆల్మండ్స్ అవి కూడా కొన్నే తీసుకోవాలి. ఒక 6 ఆల్మండ్సే డైటరీ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. అలా ప్రతిదానికి కూడా ఈ B12 అనేది లింక్ అయి ఉందన్నమాట. దానిలో మనకి తెలిసిన విషయమే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. అది ఉంటే కానీ మనం తీసుకున్న B12 లోపలికి అబ్జార్బ్ కాదు. కానీ ఈ యానిమల్స్కి ఎట్లా ఎక్కువగా ఉంది అని మనం దాని గురించి స్టడీ చేస్తే అవి ఏం తింటాయండి? ర్యాబిట్స్ కానీ, మనకి గోటు, మనకి మటన్ కానీ అవి ఏం తింటాయండి? గడ్డి, ఆకులు, అలమలు, వాటి నుంచే ఎక్కువగా వస్తాయి ఫోలిక్ యాసిడ్ ఇదంతా. అవి కేవలం అవే తింటాయి, కానీ అవన్నీ వాటిల్ని స్టోర్ చేస్తాయి. అది స్టోర్ చేసింది మనిషి తినటం వల్ల కొంచెం అధిక మోతాదుల్లో వస్తుంది. దాన్ని మనం తగ్గించుకోగలగాలన్నమాట. ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆకుల్లో నుంచి, తర్వాత మిగతా నేను చెప్పిన ఆల్మండ్స్, ఇట్లా నట్స్లో నుంచి, ప్రొద్దుతిరుగుడు, వీటిలన్నింటిలో కూడా కొంత ఫోలిక్ యాసిడ్ అనేది దొరుకుతుందండి. ఇవి మనకి సరిపోతాయి, మరీ అధికంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. వీటి వల్ల మనకి మెయిన్గా
బెనిఫిట్స్ ఎక్కువగా ఉండడం వల్ల తగు మాత్రంలోనే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే ఈ ఆక్సిడేటివ్ డ్యామేజ్ ఎప్పుడైతే ఎక్కువైందో అది క్యాన్సర్కి కారకం. 2, ఇందాక నేను చెప్పిన డిమెన్షియా, ఆల్జీమర్సు, నరాల డ్యామేజీ వీటికి కారకం. 3వది కార్టిలేజ్కి కూడా ఇదే కారకం. ఓకే. కార్టిలేజ్ దెబ్బతినిపోద్ది. దానివల్ల ఏమవుతుంది మీకు తెలుసు కదా, ఆస్టియోపోరోసిస్ వచ్చింది, ఎముకలు బ్రేక్ అయిపోతున్నాయి, ఆర్థరైటిస్ వచ్చింది, నడవలేకపోతున్నాం. అంటే ఓవర్ ద ఏజ్ మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్లే మన యొక్క గమ్యంతో పాటు మన యొక్క వేగం కూడా ఉంటుంది. ఓకే మ్యామ్. చాలామంది వెజిటేరియన్స్ చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా కాలం బ్రతుకుతూ ఉంటారు. మనకు తెలుసు కదండి, సాధువులు వాళ్ళందరూ ఏందిని వాళ్ళు 100 ఏళ్ళు బతికారని చెప్తుంటారండి. వాళ్ళు ఏమీ ఇట్లా మన ఈ బ్యాడ్ ఆయిల్స్ తీసుకోవట్లేదు, నాన్ వెజ్లు ఇవన్నీ వండేసుకొని ఇట్లాగా ఏం తినట్లేదు, అన్నెసరీవి ఏం తీసుకోవట్లేదు. ప్రకృతి ఇచ్చిన సులభమైన మంచివి ఈజీగా అరిగేవి తీసుకుంటే ఏ ప్రాబ్లం కూడా ఉండదండి. మేడం ఇప్పుడు నరాల బలహీనత ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలామందికి అరికాల మంటలు, అరిచేతుల మంటలు ఇట్లా అవుతూ ఉంటాయి. సో కొంతమంది, అంటే నేను ఇంతవరకు చాలా ఇంటర్వ్యూస్ చేశాను. ఇంటర్వ్యూస్లో నాకు చెప్పింది ఏంటంటే విటమిన్ B12 లోపం వల్లనే మైలిన్ షీత్ ఉంటుంది లోపల. అదేనండి, ఇది నేను చాలాసార్లు చాలామంది కన్వే చేస్తూ ఉంటాను. మీరు చెప్తున్నది బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్. B12 డెఫిషియన్సీలో మాత్రమే కాదు, మీకు B12 ఇచ్చినా ఇది కరెక్ట్ కాదు. ఇది ప్యాంటోథెనిక్ యాసిడ్ అని ఇంకొక రకమైన విటమిన్ ఇవ్వాలండి. అది కేవలం కొన్ని ప్రోడక్ట్స్లోనే ఉంది. ఒక డాక్టర్ నిశితంగా పరిశీలిస్తే ఆ ప్యాంటోథెనిక్ యాసిడ్ దేనిలో ఉందో పరిశోధన చేసి అది ప్రిస్క్రిప్షన్ ఇవ్వగలుగుతారు. ఆ బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అనేది తగ్గుతుందండి. కానీ మీరు చెప్పినట్టు B12 లోపంలో, షుగర్ పేషెంట్స్లో, ఏజ్ పెద్దవైన వాళ్ళల్లో కూడా ఆ అరికాళ్ళ మంటలు అనేవి వస్తూ ఉంటాయి. కొబ్బరి నూనె రాస్తూ ఉంటారు. అది ఎందుకంటే దానిలోంచి ఫ్యాటీ యాసిడ్స్ వస్తుంటాయి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కొంతవరకు నయం అవుతూ ఉంటుంది కొబ్బరి నూనె నుంచి. కానీ నేను చెప్పిన ఈ ప్యాంటోథెనిక్ యాసిడ్ అనేది ఏ మందుల్లో ఉందో తెలుసుకోండి. అది వాడడం వల్ల ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఖచ్చితంగా బాగవుతుంది. ఓకే మ్యామ్. నిజంగా మేడం, ఈరోజు అయితే నరాల బలహీనత ప్రాబ్లంకి విటమిన్ B12 లోపం కారణమా అని చెప్పేసి మన టాపిక్ని అసలు చాలా చక్కగా వివరించారు. మన ప్రేక్షకులకు కూడా అసలు మనకి ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు. కంపల్సరీ మన ప్రేక్షకులు దీన్ని గమనించి వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం. సో ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్.